హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన కల్పన గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ భగవద్గీత. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తున్నారు. అంతే చక్కగా ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆదర్శాన్ని ముందుకి చక్కగా తీసుకెళ్తున్నారు. అది యూత్ గురించి, యూత్ వాళ్ళకి ఎంత చక్కగా జ్ఞానం అవసరం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఈ రోజు దీంట్లో అవకాశాన్ని కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మ్యామ్. ఓకే మాస్టర్స్, నా పేరు కల్పన ఉమేష్ అండి. మాది వచ్చేసి హైదరాబాద్, ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల్, బట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక 5 years మాత్రం అయ్యింది. సో నేను 2006 లో మెడిటేషన్ లోకి రావడం జరిగింది. సో అక్కడ నుండి నా ధ్యాన జీవితము, ప్రయాణము చాలా అద్భుతంగా సాగుతూ వచ్చింది. ఎన్నో నేర్చుకుంటూ, నేర్పిస్తూ ముందుకు వెళ్తున్నాను. సో ఇది మాస్టర్స్ నా చిన్న పరిచయము. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి మనకి భగవద్గీత. సో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఇస్తుందని ఒక ఉద్దేశముతో మనకి మన ఋషువులు గాని, యోగులు గాని ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మనకి చక్కటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు, అంటే డైరెక్ట్ గా మనకి భగవంతుడే ఈ ఆత్మజ్ఞానాన్ని మనకి ఆ చెప్పి ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంతో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇది ఇంకా ప్రత్యేకంగా యూత్ కి, అంటే పిల్లలకు, యవ్వన దశలో ఉన్న వారికి చాలా ముఖ్యము. అలాగని మిగతా వాళ్ళకి అవసరం లేదని కాదు. అంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఇది చాలా అవసరము. ఇంత చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రత్యక్షంగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది అర్జునునికి ఆ కురుక్షేత్ర యుద్ధంలో అందించినారు మాస్టర్స్. అంటే ఇక్కడ మనకి ముందే ఆల్రెడీ తెలుసు మాస్టర్స్, ఇక్కడ ఏంటి అని అంటే కార్యకారణ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అంటే ప్రతిదీ ఏది జరుగుతున్నా ఈ విశ్వంలో, ఈ భూమి పైన ప్రతి ఒక్కదానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఆ కారణంలోని భాగంగా, ఆ ప్లాన్ ప్రకారంలోని భాగంగానే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతని బోధించడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరికి చాలా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను మాస్టర్స్. సో ముందుగా అసలు మనము ధర్మం నుంచి మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ధర్మము అంటే జనరల్ గా మనము వాడుక భాషలో ఒక రిలీజియన్ కింద తీసుకుంటాము. బట్ ధర్మం అనేది ఏ హిందుత్వమో, లేకపోతే క్రిస్టియానిటీయో, లేకపోతే సిక్కో, లేకపోతే ముస్లిమ్స్ గురించి అనే కాదు మాస్టర్స్. ఇక్కడ ఇది ప్రతి ఒక్క జీవరాశికి చాలా ఉపయోగపడేది. దీని అంతరార్థాలు తెలుసుకొని మనము జీవితాన్ని చక్కగా రూపుదిద్దుకుంటూ ముందుకెళ్ళడానికి ఇది చాలా మనకి ఉపయోగపడుతుంది. సో ఒక మిస్కన్సెప్షన్, అంటే రాంగ్ వేలో దీన్ని తీసుకెళ్లారు. ధర్మం అని డివైడ్ అండ్ రూల్ పాలసీలో దీన్ని తీసుకెళ్లారు. కానీ చక్కగా మనము దీని విషయాలు తెలుసుకుంటూ వెళ్తుంటే ఎంతో అంతరార్థం ఉంది దీంట్లో. కాబట్టి ఈ రోజు మనం కొంచెము ధర్మం గురించి కూడా తెలుసుకుందాము. ధర్మం అనేది సత్యము మరియు న్యాయ అనుసరించి జీవించటము. అంటే ధర్మము ఏ రకంగా మనము జీవితాన్ని గడపాలి అనేది చెప్తూ వస్తుంటుంది. అంటే సత్యము మరియు న్యాయంగా మనము జీవితాన్ని ఎలా గడపాలి. అంటే మనం అనుకుంటున్నాము జీవితము జన్మించినాము, పుట్టినాము అంటే పడుకున్నామా, తిన్నామా, లేచామా, పడుకున్నామా, తిన్నామా అన్నట్టుంది మన కథ. అట్లా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఎంత అద్భుతంగా, ఆనందంగా ఒక్కొక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించడం ఎలా అనేది మనము భగవద్గీత నుండి ఎంతైనా నేర్చుకోవచ్చు మాస్టర్స్. ఇంకా ధర్మం గురించి మనం వెళ్తే వ్యక్తిగత మరియు సమాజపరమైనటువంటి కర్తవ్యాలను నెరవేర్చడం కూడా ధర్మంలోని భాగము. అందుకే మన పెద్దలు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు,
ధర్మంగా జీవించాలి అనంటే ఈ రకమైనటువంటి మార్గంలో మనము వెళ్ళాలి అని అర్థము అన్నమాట. ఇంకా అహింస, సత్యము, ఇంద్రియ నిగ్రహం లాంటి నైతిక విలువను పాటిస్తూ మనము ధర్మయుతంగా జీవించాలి. అంటే అహింస మనకి మన గురువు గారు పితామహ పత్రిజీ గారు నొక్కి వక్కానించారు. ఏమని? అహింసాయుత జీవితాన్ని అహింసో పరమో ధర్మః అంటే ఎటువంటి జీవరాశిని చంపకుండా, దానికి హాని చేయకుండా మనము జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. సో అహింస, సత్యం. అహింస గురించి తెలుసుకున్నాము. ఏ జీవరాశికి హింస చేయకూడదు, వాటిని బాధించకూడదు, ప్రేమతత్వంతో ఉండి ప్రతి ఒక్క జీవరాశిలో ఆత్మతత్వం అనేది ఉంది అని తెలుసుకొని మనము ఎటువంటి హాని చేయకుండా మన ఆహారాన్ని కూడా శాకాహారం చేసి ఆ జీవితాన్ని కర్మ కర్మకి వ్యతిరేకంగా జీవించవచ్చు అని కూడా మన గురువు గారు చెప్పినారు మాస్టర్స్. ఇంకా సత్యము. సత్యము అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ భూప్రపంచం మీద సత్యం అనేది ఎక్కడైనా గానీ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రతిరోజు మన పంచభూతాలనే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ వాయువు గాని, ఆ నీరు గాని, ఆకాశ తత్వము, ఆ సూర్య భగవానుడు, చంద్రుడు ఇవి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. అంటే మనము ఆహ్, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా తీసుకుంటే ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటే సూర్య భగవానుడు అక్కడ ఎవరికి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరికి తన యొక్క ఆ, శక్తిని గాని తన యొక్క లైట్ ని గాని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాడు. అంటే ఇది నిత్యము ఈ సంసార జీవితంలో ఈ భూతలం పైన ఎప్పుడూ సత్యం అనేది ఒకేలాగా ఉంటుంది. అంటే సూర్యుడు పొద్దునే ఉదయిస్తాడు, సాయంకాలము సంధ్యా వేళలో అది వెళ్ళిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యము అన్నమాట. అంటే సత్యము మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది. దాన్ని మార్చడానికి అవకాశం లేదు. అదే నిజమైతే ఒక నిమిషం నిజం మాట్లాడొచ్చు. నెక్స్ట్ మూమెంట్ నిజాన్ని అబద్ధం కూడా చేయొచ్చు. కానీ సత్యం అలా ఉండదు మాస్టర్స్. ఎవరి దగ్గరికెళ్ళినా నిక్కచ్చిగా మనము సత్యాన్ని పలికినప్పుడు దానికి కఠినంగానే ఉంటుంది సత్యము. కానీ అది ఎక్కడికెళ్ళినా దానితో ఉన్నప్పుడు, దాన్ని పట్టుకొని మనం జీవితాన్ని సాగించినప్పుడు ధైర్యంగా జీవితాన్ని అద్భుతంగా తీసుకెళ్ళొచ్చు మాస్టర్స్. అంటే ఆ సత్యంతో ఉన్నప్పుడు మనమే ఒక ప్యూర్ కాన్ఫిడెంట్‌లో మనము జీవితాన్ని హాయిగా జీవించడానికి మనకే ధైర్యం వస్తుంది. ఇంకొకటి ధర్మం అనేది ప్రతికూల పరిస్థితిలోనూ న్యాయంగా, నిస్వార్థంగా వ్యవహరించాలి. అంటే ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా గాని మనకి ఫర్ ఎగ్జాంపుల్ హరిశ్చంద్ర మహారాజు ఉన్నారు. ఆయన ఎంత కష్టాన్నొచ్చినా గాని ఆ ధర్మాన్ని అంటే తన యొక్క జీవితము దేనికైతే అంకితమో ఆ ధర్మాన్ని పట్టుకొని తన జీవితాన్నే ఈ సృష్టికి అంకితం చేసినారు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనకి. ప్రతి క్షణము మనతోటే ఉంటూ మనము ధర్మంగా, న్యాయంగా, సత్యంగా ఎలా జీవించాలి అనేది ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆహ్, ఎనర్జీ స్టేట్ ఆఫ్ లెవెల్స్ ని బట్టి, వాళ్ళ యొక్క శక్తి యుక్తులను బట్టి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళకి అనుభవాలను ఇస్తూ, అనుభూతి చెందుతూ, దాంట్లో నుంచి జ్ఞానాన్ని స్వీకరించి, అప్పుడు గదా మనకి మోక్ష మార్గానికి అసలైన దారి చూపిస్తూ వెళ్తూ ఉంటారు. సో, ధర్మం అనేది ఇంత అద్భుతంగా మనకి మన పూర్వీకులు ముందు నుంచే ఇచ్చి ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ధర్మము ఏంటి? పోషించడం సంసారాన్ని. ఒక విద్యార్థి ధర్మం ఏంటి? విద్యను నేర్చుకోవడము. రాజు ధర్మం ఏంటి? ప్రజల సంరక్షణ చూసుకోవడం అన్నమాట. అంటే ఆల్రెడీ ఈ సృష్టిలో మనకుండే ఉంది. ఏంటి? ఎవరి ధర్మాన్ని వాళ్ళు న్యాయయుతంగా వాళ్ళు పాటిస్తూ, చేస్తూ వెళ్ళడం ద్వారా ప్రతి ఒక్కరికి అంటే ఈ మన చుట్టుపక్కలనే కాదు, మన యొక్క ఎనర్జీ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా ఈ యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఆహ్, అది అందించడం అనేది జరుగుతదనమాట. అంటే ధర్మయుక్తంగా జీవించడం వల్ల మనమే ఒక రోల్ మోడల్ అయితాం. ప్ర ప్రసు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రాముడే తీసుకోవచ్చు. పత్ని వ్రతుడు. ఆ! ఇప్పుడు మనం చూసుకుంటే 'జై శ్రీరామ్' ఇప్పుడొచ్చింది. ఎందుకనంటే అది సత్యము, ధర్మము, న్యాయంగా తను అప్పటినుండే మనకి ఒక రోల్ మోడల్ లాగా మనకున్నారు. అంటే చూడండి మనము
ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాము అనంటే, అది కొన్ని వందల ఏళ్ల తర్వాత గూడా మళ్ళీ తిరిగి మన జీవితాల్లోకి ఇవ్వబడుతుంది. ఎందుకు అనంటే, మరి మార్పనేది ప్రతి ఒక్కరికి ఇది అవసరం అన్నమాట. ఎంతసేపైతే మనము మన స్వార్థాన్ని ఆలోచించుకుంటూ, మన గురించే ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నంత సేపు మనము ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనము ధర్మంగా, న్యాయంగా, సత్యంగా జీవించడము అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. ఇది ధర్మం గురించి. నెక్స్ట్ పాయింట్‌కెళ్తే మనకి హిందుత్వం అని మనకి చెప్తున్నారు మాస్టర్స్. మన ఋషులు గాని, మునులు గాని. హిందుత్వం అంటే ఏంటి? మనం అనుకుంటాం ఏదో ఆరెంజ్ కలర్ డ్రెస్సులేసేసుకొని లేకపోతే జై శ్రీరామ్ అనుకుంటూ, లేకపోతే ఏదో తెలుగు వాళ్ళం అని జెప్పేసి డివైడ్ చేసేసి మాట్లాడుతూ ఉన్నారు హిందుత్వం అనంటే. అది కాదు మాస్టర్స్. మనకి మన భారతదేశం యొక్క విలువ మనకి కొంత మాత్రమే తెలుసు. హిందుత్వము అనంటే దాని యొక్క అర్థము మనము ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. హి అంటే పాపము. ధూ అంటే దహించేది. హిందూ అంటే పాపాన్ని దహించేది అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ఈ భూమి మీద ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, తెలుగు వాళ్ళు, హిందువులు గాని ఎవరైనా గాని ఈ బియాండ్ రిలీజియన్ మనం తీసుకోగలిగితే ప్రతి ఒక్క మానవుడు పాపాన్ని ఆహ్, కడిగేసుకోవాలి, దహించుకోవాలి అనే అర్థము మనకి హిందుత్వంలో నేర్పించబడుతుంది. అదే సత్యము. అంటే ఇక్కడ ఎట్లాంటి భేదభావాలు లేకుండా హిందుత్వం అనేది మన పూర్వీకులు మన భారతదేశంలో ముందు నుంచే ఇవ్వబడి ఉంది. కాకపోతే మనము ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఆ డివైడ్ అండ్ రూల్ పాలిసీ ప్రకారంగా అంటే ఈ బాహ్య జీవితంలో ఈ మాయలో పడిపోయి ఇది రిలీజియస్ దానిలాగా తీసుకొని ఎంతో ఇబ్బంది పడుతూ జీవితాన్ని గడుపుతూ ఒకరికొకరు ద్వేషిస్తూ ప్రేమలు లేకుండా ఇంత ఇబ్బందులు పడాల్సిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ని వందల ఏళ్ల సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ మనకు ఆ హిందుత్వం యొక్క విలువలు ఇవ్వబడుతున్నాయి. ఎందుకు అనంటే ఇది ఆల్రెడీ యూనివర్స్ ప్రణాళిక. అంటే భూమి గూడా తనను తాను కొత్తగా తయారు చేసుకోవాలనుకున్న క్రమంలో తన యొక్క రూపకల్పన అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి మనకి ఈ మళ్ళీ మళ్ళీ దాన్ని ధర్మంగా గాని, ధర్మం గురించి గాని, ఈ హిందుత్వం అసలైన అంతరార్థాలు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి ముందుకు తీసుకొస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకనంటే ఇంత ఆత్మజ్ఞానము ఎంతైనా అవసరం ఉంది మాస్టర్స్ ప్రతి ఒక్కరికి. ప్రత్యేకంగా ఈ సెషన్ ఇది ఫర్ యూత్ అన్నారు కాబట్టి, యూత్ అన్న వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకనంటే ఈ ప్ర ఈ మధ్య ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అలవాటైపోయి అవి చూస్తూ అసలు ఎలా జీవిస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్న జ్ఞానం లేకుండా, సరియైన దారిలో లేకుండా అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేస్తూ వెళ్తున్నారు మాస్టర్స్. కాబట్టి మనకు అసలు సిసలైన ఆత్మజ్ఞానం బియాండ్ రిలీజియన్, బియాండ్ కాస్ట్ ఇవన్నీ తీసి పక్కకు పెడితే మనకు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకు మన పూర్వీకులు, మన భగవంతులు అంటే ముందే ఇచ్చి ఉన్నారనమాట. దాన్ని తీసుకోవడానికి మాత్రము మనము రెడీగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకు మనకి ఎంతో సులభంగా ఇంత చక్కటి ధ్యానాన్ని నేర్పించినటువంటి మన గురువు గారికి మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ఇంత చక్కటి ఆత్మ జ్ఞానాన్ని, ఇంత సులువైన మార్గాన్ని మనకి వాళ్ళు సార్ మనకి అందించినారనమాట. సో పాపాన్ని దహించేది హిందుత్వము. అంటే జ్ఞానము. మనకి ఆల్రెడీ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఏంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం ద్వారానే మనకు ఎటువంటి పాపాలైనా, ఎటువంటి కర్మలనైనా మనము తొలగించుకోవచ్చు అని మనకి చెప్తూ వచ్చినారు. అంటే ఒక్క జ్ఞానం మాత్రమే మనకున్న అజ్ఞానాన్ని తొలగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇంత జ్ఞానం తీసుకోవాలంటే మరి ఎనర్జీ అవసరం. ఎనర్జీ కావాలి అనంటే సాధన ఒకటే దీనికి మార్గం సులువైనది. కాబట్టి మనకు ధ్యాన సాధన ఎంతైతే మనం సాధన చేస్తూ వెళ్తూ ఉంటామో అంత జ్ఞానము మనకి యూనివర్స్ ద్వారా అందించబడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అంటే ధ్యానం చేస్తున్నాము. ఎన్ని గంటలు చేస్తున్నాము, ఎంతసేపు కూర్చున్నాము అనేది ఒక ఎత్తైతే,
24 గంటల్లో మనం ఆ ధ్యాన స్థితిలో ఉండగలుగుతున్నామా లేదా? అంటే ధ్యానం శరణం గచ్చామి. ఆ సాధన తర్వాత కూడా మన జీవితాన్ని సరియైన మార్గంలో జీవిస్తున్నామా లేదా? ఎలా జీవిస్తున్నాము? ఎలా మాట్లాడుతున్నాము? ఎలా వ్యవహరిస్తున్నాము? ఏం తింటున్నాము? నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి? అంటే ఇవన్నీ ఒక ఎరుకతో కూడుకున్నటువంటి జ్ఞానం అనేది మనకి అద్భుతంగా మనకి జ్ఞానం ద్వారానే మాత్రము అది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి సాధన అనేది ఎంతో అవసరం మాస్టర్స్. మనము ఎంత సాధన చేస్తున్నా కానీ ఎరుక లేకపోవడం వల్లనే కదా మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోతున్నాం. అంటే అది కూడా సృష్టి ధర్మమే. ఒక 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 సెక్షన్‌లో టీచరు లెసన్ చెప్పి దాన్ని టెస్ట్ ఏ రకంగా అయితే పెడుతూ ఉంటదో, ఎవరైతే ఆ టెస్ట్ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళగలుగుతారో, అలాగే ఈ సృష్టిలో కూడా మనం ఏదైతే నేర్చుకోవాలో అది నేర్పిస్తూ మనల్ని ఆ యొక్క జ్ఞానాన్నిస్తూ మనకి ముందుకు నడిపిస్తుంది. అంటే మనము ఎరుకలో ఉండాలి కదా మాస్టర్స్. అంటే ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం అలవాటు చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే చిత్త వృత్తి నిరోధము అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితిలో మనము నిరంతరము ఉండగలిగితే మాత్రమే మనకి ఈ విశ్వం నుండి ఎంతైనా జ్ఞానాన్ని ఇవ్వడానికి, తీసుకోవడానికి మనము రెడీగా ఉంటాం మాస్టర్స్. సో, ఇంకా మనకి భగవద్గీతలోకి వెళ్దాం. అసలు భగవద్గీత అనేది ఎందుకు చదవాలి? ఖచ్చితంగా ఈ క్వెషన్ అయితే అందరికీ వస్తుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు భగవద్గీత గాని, లేకపోతే బైబిల్ గాని, ఖురాన్ గాని ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ ఎందుకు మనకి భగవద్గీత అనేది ప్రామాణికంగా తీసుకున్నాము అనంటే, భగవద్గీత ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవితాన్ని ఎలా జీవించాలి? ఎంత అద్భుతంగా తయారు చేసుకోవచ్చు మన జీవితాన్ని అనేది మనకు వివరిస్తూ వచ్చినారు మాస్టర్స్. ఈ భగవద్గీతలో మనకి 18 అధ్యాయాల రూపంలో 700 శ్లోకాలుగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి వివరిస్తూ, ఇది అర్జునునికి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి వారి యొక్క ఉద్దేశంలో ప్రతి ఒక్కరి ఇది తీసుకోవలసిన అద్భుతమైన జ్ఞానం కింద డైరెక్ట్ గా మనకి భగవంతుడే ఈ రూపంలో భగవద్గీత రూపంలో అందించినారు మాస్టర్స్. సో ఇది ఖచ్చితంగా ఎందుకు అనంటే మాత్రము మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. జీవిత ధర్మం అంటే ఏంటి? అంటే ఒక చిన్న శిశువులాగా జన్మించి యవ్వనము, ప్రౌఢము, ముసలితనం తీసుకున్న తర్వాత ఈ శరీరము మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాం మనం. మరి ఈ శరీరం నుంచి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు మనం జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయము అజ్ఞానంలో ఉండిపోయి మనము ఎట్లా జీవించాలనేది తెలియకుండానే ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ రావడము, ఈ జీవన చక్రంలో మరి చనిపోతూ పుడుతూ ఏం చేయాలి, ఎలా చేయాలని తెలుసుకోకుండానే మళ్ళీ జీవితాన్ని తీసుకుంటూ మళ్ళీ ఈ నరక కూపంలోనే ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే ఇంత ఆత్మజ్ఞానాన్ని అంటే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుంచి మనము మోక్షం వైపు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ విషయాలను ఎంతో స్పష్టంగా మనకి చెప్పినారు మాస్టర్స్. ఇంకా కర్తవ్యాన్ని ఎలా చెయ్యాలి? కర్తవ్య ధర్మం అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక కుమారుడుగా, కొడుకుగా, ఒక ఉపాధ్యాయ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాల కర్తవ్యాలుంటాయి మనకి. కర్తవ్యం అంటే ఏంటి? మనం చేసే పనులు ధర్మంగా చెయ్యాలి, న్యాయంగా చెయ్యాలి, సత్యవంతంగా జీవించాలి. అది ఎలా జీవించాలి, ఎలా చెయ్యాలి పనులనే విషయాలు కూడా మనకి భగవద్గీతలో తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఆత్మ అనేది శాశ్వతము. అంటే మనకి తెలుసు ఏంటి? నేను ఈ శరీరాన్ని ఒక తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నాను. ఆ తర్వాత జీవితాన్ని గడిపేస్తాను. స్కూల్‌కెళ్తాము. తర్వాత కాలేజ్‌కెళ్తాము. పెళ్ళిళ్ళు చేసుకుంటాము. మళ్ళీ సంసార జీవితము, మళ్ళీ ముసలితనము, మళ్ళీ చనిపోతాం.
అంటే ఇక్కడ ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చాను, పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా జీవించాలి, ఎలా 10 మందికి ఉపయోగపడాలి, సరి అయిన జీవితాన్ని మనం గడుపుతున్నామా లేదా అనేది చూసుకుంటూ, నేర్చుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో మనం వెళ్తే సరియైన జీవితం గడుపుతాము అన్న విషయాన్ని చక్కగా వివరించారు మాస్టర్స్. ఇంకా ఆత్మ శాశ్వతమా అంటే అవును. ఈ శరీరము మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా ద్వారా ఎవరు మాట్లాడిస్తున్నారు? మనం పడుకుంటాము రాత్రి. కానీ ఆ నిద్రలో కూడా మనము ఎన్నో లోకాలకి ప్రయాణం చేస్తూ ఉంటాం. మరక్కడ నిద్రావస్థలో కూడా ఎవరు వెళ్ళొస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రొద్దున లేవగానే మళ్ళీ నాకు ఈరోజు కలొచ్చింది. నేను అక్కడికి వెళ్లి చూసొచ్చాను. ఎవరు చూస్తున్నారు? ఎవరు వింటున్నారు మరి? అంటే ఏదో శక్తి మన లోపల నిద్రావస్థలో కూడా మేల్కొని ఉంటుంది. అది నిత్యమైనది, సత్యమైనది అని తెలుసుకోవడమే మనకి అసలైన జ్ఞానము. ధ్యానం ద్వారానే ఇవ్వబడింది. ఆ అసలైన జ్ఞానం ఏంటి? నేను శరీరాన్ని కాదు, ఆత్మను. ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది మాస్టర్స్. కాబట్టి నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మను అన్న ఎరుకలో జీవించడం మొదలు పెడితే ప్రతి క్షణము ఆనందదాయకంగా మనం జీవించొచ్చు మాస్టర్స్. ఇంకా భగవంతుని స్వరూపం ఏమిటి? మనం అనుకుంటాము భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. అక్కడ ఆ గుడికెళ్ళినప్పుడు విగ్రహ రూపంలో ఉన్నాడు. లేకపోతే ఆ చెట్టు కింద ఒక రాయి పెట్టేసి దాని విగ్రహం కింద ఎన్నో రకాలుగా భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో మనం చూస్తూ పూజలు మాత్రమే చేస్తాం. అంటే బాహ్యంగా మనం చేస్తూ వస్తున్నాము. కానీ అంతరంగంలో చూసుకుంటే భగవంతుడు ఎవరు? మనమే భగవంతులం మాస్టర్స్. అన్న విషయము మనము గ్రహించగలిగితే ఎంతో అద్భుతమైన అంటే మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా మనము ఆ భగవత్ స్థితిలో ఉండి ఎలా జీవించాలి అన్న సంగతి కూడా మనము చెప్పగలుగుతాం. ఇంకొకటి వచ్చేసి మానవ జీవితం ఎలా ఉండాలి అంటే ఈ శరీరం తీసుకొని వచ్చాము. మానవ జీవితం తీసుకొని వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్క ప్రాణి పట్ల ఏ రకమైన వ్యవహారంతో మనం జీవించాలి, ఎలా వాటిని డీల్ చేయాలి అంటే ఒక జంతువులను గాని, పక్షులను గాని, ఎదుటిన్న వ్యక్తులను గాని ప్రతి క్షణము ఏదో ఒక సందర్భము అంటే ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో కర్మలు చేస్తూనే ఉంటారు. ఎవరు ఏమీ చేయకుండా మాత్రం ఉండరు కదా! అంటే కర్మ లేని స్థితిలో మాత్రం ఉండలేరు కదా! అంటే కర్మ అంటే పని. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం మనం. మరి దానికి అనుగుణంగా మనం సరియైన కర్మలు చేస్తున్నామా లేదా? అది మళ్ళీ మళ్ళీ మన జనన మరణ చక్రంలో మళ్ళీ రావడానికి కారణం అవుతున్నాయా లేదా? ఇట్లాంటి విషయాలు ఎన్నో మనము భగవద్గీత రాగా తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఇంకా తత్వాల గురించి తెలుసుకుంటే మనకి ఇక్కడ 3 ప్రధాన మార్గాల గురించి చెప్తున్నారు మాస్టర్స్. అవి ఏంటివి అంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం. ఇవి బేసిక్ పాయింట్స్. అంటే ఒక మానవ జీవితానికి, మానవాళికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఇవి బేసిక్ పాయింట్స్ అన్నమాట. అంటే కర్మయోగము కర్తవ్యం ఎలా చేయాలి? అది ఫలితాన్ని ఆశించకుండా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్సవ కర్మని. అంటే నువ్వు చేసే కర్మలు ఫలితముని ఆశించకుండా ఎలా చెయ్యాలి? నువ్వు చేస్తూ వెళ్ళడం, కర్మలను చేస్తూ వెళ్ళడం మాత్రమే నువ్వు చేయాల్సిన పని. దాన్ని ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. అప్పుడే దాని అర్థము, పరమార్థము మనము తెలుసుకోగలుగుతాము. ఈ కర్మల నుండి మనం బయటపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది మాస్టర్స్. భక్తి యోగము భగవంతుని పట్ల ప్రేమతో ఎలా జీవించాలి? భగవంతుడు ఎవరు? మనమే. అది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఎక్కడున్నాడు భగవంతుడు? మన లోపలనే ఉన్నాడు. అందుకే పత్రి సార్ మనకేం చెప్పినారు? కళ్ళు మూసుకొని కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం సాగిస్తూ ఉంటామో, మనము భగవంతులము అన్న సంగతి మనకే అర్థమవుతుంది. బయట ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎప్పుడైతే మనం సరియైన సాధన చేస్తూ వెళ్తూ ఉంటామో, మనకి మనన్నే పరిచయం చేస్తుంది ఈ ధ్యానము. మన గురించే మనం సరిగ్గా తెలుసుకోనప్పుడు ఎదుటి వ్యక్తి గురించి ఏం అర్థమవుతుంది మాస్టర్స్ మనకి? కాబట్టి ఫస్ట్ మనతో ధ్యానము అంటే ధీ ప్లస్ యానము. ఆత్మతో ప్రయాణము. అంటే నీతో నీ ప్రయాణము చేయడమే ధ్యానము.
నిన్ను నువ్వు తెలుసుకోవడమే ధ్యానము. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు, చిత్త వృత్తి నిరోధము జరిగినప్పుడు మాత్రమే అసలు సిసలైన జ్ఞానాన్ని, శక్తిని ఈ శరీరం స్వీకరిస్తూ ఈ విశ్వంలో ఉన్న ఏ మూలలో ఉన్నా గాని ఆ శక్తి ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని ఈ విశ్వము అందించడానికి రెడీగా ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే ఎక్కడో ఉన్న వ్యక్తులకి ఎలా అర్థమవుతుంది? అది త్రూ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఎనర్జీ సిస్టమ్ ద్వారా. ఈ సృష్టిలో ఉన్నదంతా ఈ 3 పాయింట్స్. ఎవరైతే ఈ మూడిటిని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటూ పాటిస్తూ వెళ్తారో వాళ్ళకే ఇది అర్థమవుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగినప్పుడు ఆ శక్తిని మన శరీరం తీసుకుంటుంది. అప్పుడు అక్కడ నుండి మొదలయ్యి త్రూ ఫ్రీక్వెన్సీ అంటే ఆ ప్రకంపనల ద్వారా ఇది పాస్ ఆన్ అవుతూ మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల ద్వారా కూడా ఇది వ్యాప్తం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇది భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి ఒక్క చోట అణువణువున. అంటే మనకి ఆటమ్స్ ద్వారా, మాలిక్యూల్స్ ద్వారా భగవంతుడు అనేది ప్రతి ఒక్క చోట నిక్షిప్తమై ఉన్నాడు మాస్టర్స్. జ్ఞానయోగము ఆత్మతత్వం గురించి తెలుసుకోవడము. జ్ఞానయోగం అంటే ఏంటి? నేను శరీరం కాదు, ఆత్మను అన్న సంగతి మనకు ఈ జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. ఇది ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నారంటే ఇది నేటికి వ్యక్తిగత జీవితంలో, నైతిక నిర్ణయాలలో, ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శిగా పనిచేస్తుంది. అదే ఇదివరకు చెప్తూ వస్తున్నాను మాస్టర్స్. అంటే ఇది ఎప్పటికీ సత్యం అనేది నిత్యమైనది. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకం ద్వారా మనకి డైరెక్ట్ గా శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి చెప్పినాడు మాస్టర్స్. జీవితాన్ని ఎలా జీవించాలి, కర్తవ్యాలు ఎలా చేయాలి, కర్మలను ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలి. అంటే ఎంత జ్ఞానాన్ని స్వీకరించినా కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకుండా మటుకు అది వ్యర్థమే మాస్టర్స్. సాధన చేస్తున్నాము, మరి ఎరుకలో ఉంటున్నామా? ఎలా మాట్లాడుతున్నాము, ఎలా వ్యవహరిస్తున్నాము, ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ప్రతి ఒక్కటి మనకి భగవద్గీత ద్వారా నేర్చుకోవచ్చు మాస్టర్స్. ఇంకా మనకి అధ్యాయాల గురించి వెళ్తే మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు చిన్నగా పైన పైన వాటి పేర్లు తెలుసుకుంటూ పోతాము. మొదటిది అర్జున విషాద యుగము. దీంట్లో మనకి అర్జునుని విషాదం గురించి చెప్తూ వస్తున్నారు. అంటే అర్జునుడు యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క ప్రత్యర్థులు అంటే ఎదుట ఉన్న వాళ్ళని చూసి వీళ్ళందరూ నా చుట్టాలే, నా బంధువులే, నా అన్న అటాచ్మెంట్ తో ఉన్నప్పుడు అర్జునునికి భయము ప్లస్ బాధ కలిగి నేను ఇక్కడ యుద్ధం చేయను అని కృష్ణుడితో అన్నప్పుడు అక్కడ అర్జున విషాదం సందర్భంలో శ్రీకృష్ణుడు భగవద్గీతని అక్కడ చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంఖ్య యోగము, ఆత్మజ్ఞానంపై ఉపదేశం అనేది ఈ యోగం ద్వారా మనకి ఇచ్చినారు మాస్టర్స్. కర్మయోగము, కర్తవ్యాన్ని ఎలా చేయాలి. జ్ఞాన దర్శ సన్యాస యోగము, జ్ఞానంతో కూడినటువంటి త్యాగము. అంటే మనము ఆలోచన ఎట్లాంటి ఆలోచనలు చేస్తూ ఎక్కడైతే మనము ఒదిగి ఉండాలో అక్కడ ఒదిగి ఉంటూ ఎట్లాంటి జ్ఞానంతో మనము పనులు చేయాలి అనేది ఇక్కడ చెప్తూ వస్తుంది. కర్మ సన్యాస యోగము, త్యాగం మరియు క్రియల మధ్య తేడాని ఇక్కడ మనకు చెప్తూ వస్తున్నారు. ధ్యాన యోగము, ధ్యానము మనస్సు నియంత్రణ. ఈ యోగంలో మనకి ధ్యానం ద్వారా మనస్సును ఎలా నియంత్రించుకోవాలి అన్న సంగతి వివరిస్తూ వచ్చినారు మాస్టర్స్. ఇంకా జ్ఞాన విజ్ఞాన యోగము, భగవంతునిపై నిజమైన యోగము. నెక్స్ట్ 8వ అధ్యాయం వచ్చేసి అక్షర బ్రహ్మ యోగము. బ్రహ్మం గురించి, బ్రహ్మం అనంటే సర్వాంతర్యామి, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అంటే ఉన్నది ఒకటే మూల చైతన్యం. ఆ మూల చైతన్యం నుంచే ఇంత సృష్టి అంతా నడుస్తుంది. అక్షర బ్రహ్మ యోగంలో మనకి బ్రహ్మం గురించి వివరించినారు మాస్టర్స్. రాజ విద్య, రాజ సహ్య యోగము, దీంట్లో మనకి అత్యున్నతమైనటువంటి జ్ఞానము, నిగూఢమైనటువంటి విషయాలు కూడా ఈ శరీరం ద్వారా మనము ఎలా నేర్చుకోవాలని వివరిస్తూ వచ్చినారు.
10వది వచ్చేసి విభూతి యోగము. భగవంతుని యొక్క విశేషమైనటువంటి శక్తుల గురించి ఇక్కడ వివరించినారు మాస్టర్స్. ఇంకా విశ్వరూప సందర్శన యోగము. కృష్ణుడి విశ్వరూపాన్ని అర్జునునికి ప్రదర్శించినప్పుడు ఇక్కడ ఈ యోగం ద్వారా మనకి కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని ఇక్కడ వివరిస్తూ వచ్చినారు మాస్టర్స్. ఇంకా 12వ యోగంలోకి వచ్చినప్పుడు అది భక్తి యోగము. నిజమైన భక్తి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అంటే, మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి వినయ విధేయతతో మనము వారిని ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని వారి ద్వారా స్వీకరించాలి అనేది ఈ యోగంలో చెప్తున్నారు. క్షేత్రజ్ఞ విభాగ యోగము. శరీరము మరియు ఆత్మ యొక్క లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. క్షేత్రము అంటే ఈ శరీరము, క్షేత్రజ్ఞుడు అనంటే ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడు, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ. గుణత్రయ విభాగ యోగము. ఇక్కడ ప్రకృతి గుణాలు, సత్వ రజో తమసు గుణాల గురించి మనకి ఇక్కడ వివరిస్తూ వచ్చినారు. అంటే ఈ ప్రకృతి నుంచి మనకి ఇవ్వబడినటువంటి గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమస్సు గురించి మనకి ఈ యోగంలో వివరిస్తున్నారు. పురుషోత్తమ యోగము. పరమాత్ముని ఉన్నత స్థితి గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అంటే ఒక పరమాత్మ స్థితికి వెళ్ళినప్పుడు ఆ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అనేది వివరిస్తున్నారు. దైవాసుర సంపద్విభాగ యోగము. దివ్య గుణాలు ఇంకా అసుర గుణాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు మాస్టర్స్. మనకి 17వ అధ్యాయంలో వచ్చేసి శ్రద్ధాత్రయ విభాగ యోగము. అంటే శ్రద్ధ మరియు త్రివిధ రకాలమైనటువంటి గుణాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. మోక్ష సన్యాస యోగము. అంటే ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మానవుడు మోక్షానికి ఎలా చేరువ కావాలి, మోక్ష మార్గాన్ని ఈ మనకి అధ్యాయంలో యోగంలో చెప్తూ వస్తున్నారు. ఇంకా మనకి అధ్యాయము ఇప్పుడు మనము కొన్ని శ్లోకాలని తెలుసుకుందాం మాస్టర్స్. మనకి ఆల్రెడీ మనకి పత్రి సార్ మనకి శ్రీ కృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో 700 శ్లోకాల నుంచి 104 శ్లోకాలని ఎంపిక చేసుకొని అన్ని ఈ పుస్తకం ద్వారా మనకి ఈ మానవాళికి అందించిన అంటే సులువైన మార్గంలో ఎంతో ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనకి ఈ బుక్ ద్వారా మనకి చెప్పినారు మాస్టర్స్. సో దీంట్లో నుంచి మనము ఈరోజు కొన్ని శ్లోకాలని తెలుసుకుందాం. అంటే ఇప్పుడు భగవద్గీత అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇది ఈ యూత్ అనేది చాలా అవసరం. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకి ఒక ప్రాపర్ అంటే మిడిల్ ఏజ్ అనమాట. అటు చైల్డ్ కి ఇటు అడల్ట్ ఏజ్ కి మధ్యలో ఉన్న ఏజ్ ఇది. అంటే ఏ స్టెప్ తీసుకోవాలనుకున్నా జీవితంలో ఎట్లాంటి సరి అయిన మార్గాన్ని మనము ఎంచుకోవాలన్నా గానీ ఇది ప్రాపర్ స్టేజ్ అన్నమాట. ఇంకా ఇక్కడే దారి తప్పే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానము, ఇంత చక్కటి జ్ఞానము మనము ఈ స్టేజ్ లో నేర్చుకోవడం మొదలు పెడితే ఇంకా ముందు జీవితాన్ని ఇంకా అద్భుతంగా మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మాస్టర్స్. సో మనకి ఇక్కడ 2వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముహ్యతి. దీని అర్థం ఏంటంటే, దేహం వలన దేహదారులకు బాల్యము, యవ్వనము, ముసలితనము మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజము. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. అంటే మనము శరీరము బాల్యము అంటే ఒక శైశవ దశ నుండి, బాల్యం నుండి, యవ్వనం నుండి ముసలితనానికి ఎలా మారుతూ వస్తుంటుంది శరీరము. చిన్నప్పుడు మనం ఏ రకంగా అయితే తల్లి గర్భం నుండి బయటకు వచ్చింది అంటే శిశువు దశలో ఒక పిండ దశలో అక్కడ పిండంలాగా ఉండి తర్వాత శిశువు నుంచి బాల్యం నుంచి యవ్వనం నుంచి ముసలితనానికి అంటే స్టేజెస్ ఆఫ్ బాడీ స్టేట్ కండిషన్స్ ఎలా అయితే మారుతూ వస్తున్నాయో ఇక్కడ ఆ విషయము అది ఎంతో సహజము. అంటే ఈ రోజున్న శరీరము రేపటికి ఎంతో మారుతూ ఉంటుంది. మనం చూడొచ్చు ఒక 10 days తర్వాత చూస్తే మారిపోయినట్టు కనిపిస్తుంది. అంటే ఈ శరీరం అనేది మారుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎంతో సహజం.
అప్పుడున్న బాడీ ఇప్పుడుండదు. ఇప్పుడున్న పోలికలు తర్వాత ఉండవు. అంటే ఈ మార్పనేది ఎంత సహజమో, ఈ జీవన మరణ చక్రాలు కూడా అంతే సహజం అన్న జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు, మనకి పుట్టుకైనా, చావైనా మనము ఒకటేలాగా స్వీకరించడానికి ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఇంకో శ్లోకంలోకి వెళ్దాం మనము. నయనం చింతంతి శస్త్రాణి నయనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః. అంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించను లేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అంటే ఈ జ్ఞానాన్ని ఈ ఈ ఈ శ్లోకం మనకి ఏమి వివరిస్తుంది అనంటే, ఆత్మ నిత్యమైనది, సత్యమైనది. అది ఎల్లప్పుడూ ఉంటుంది. శరీరం దహించిన అంటే శరీరం వదిలేసినా కానీ ఆత్మ అన్నది నిత్యంగా ఎప్పటికీ ఉంటుంది. అంటే ఈ అగ్ని గాని, వాయువు గాని, నీరు గాని అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆరబెట్టను లేదు. కాబట్టి ఈ ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతమైనదని ఈ శ్లోకం ద్వారా మనకి శ్రీకృష్ణుడు వివరించినాడు మాస్టర్స్. ఇంకొకటి రెండవ అధ్యాయం 27 శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థేన త్వం శోషితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేనటువంటి విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. మనకి నిజ జీవితంలో చూస్తే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు మనకి ఈ శ్లోకం బాగా వినిపిస్తుంటుంది. భగవద్గీత అనేది ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వినిపించడానికి ఉండే గ్రంథం కాదు మాస్టర్స్ ఇక్కడ. ఇది అసలైన సారాన్ని మనం తెలుసుకోగలిగితే, ఇది బ్రతికున్నప్పుడు, జీవించి ఉన్నప్పుడే మనము ఈ జ్ఞానాన్ని స్వీకరించగలిగితే అద్భుతమైన జీవితాన్ని మనము జీవించడానికి చాలా అద్భుతమైన అవకాశాలుంటాయి మాస్టర్స్. మరి యొక్క శ్లోకము రెండవ అధ్యాయము 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యనమన్య పశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద నశ్చైవ కశ్చిత్. అంటే ఇక్కడ ఒకానొకడు ఈ ఆత్మని ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినడం చేత ఆత్మను గురించి తెలుసుకోలేదు. అంతే కదా మాస్టర్స్. అంటే అసలు ఆత్మ అన్న సంగతి ఎవరికీ తెలియదు. మనం ఏమనుకుంటాం ఆత్మలు అనంటే ఆత్మల్లాగా తిరుగుతూ ఉంటారు, లేకపోతే దయ్యాల్లా కనిపిస్తుంటారు అనుకుంటారు. కాదు. అసలు అసలైన శక్తివంతమైన ఆహ్, లక్షణానికి ఒక ఆత్మకు మాత్రమే ఉంటుంది. ఈ విశ్వం అంతా దాని ద్వారానే నడుస్తున్నది. ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది ఆత్మ అనేది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలిపెడుతుందో, శరీరం ఉండదింక మనకి. కాబట్టి మనకి పత్రి సార్ ఇంకొక విషయం కూడా చెప్పిన దేహమే దేవాలయము. అంటే ఈ దేహాన్ని మనం ఎంత అద్భుతంగా చూసుకోగలిగితే, ఆత్మ అన్ని రోజులు మన శరీరంలో ఉండగలుగుతుంది. అంటే ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం మనకి. మనం త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మ. అంటే మనకి ప్రకృతి ద్వారా ఇక్కడ గుణాలు కూడా మనకి ఇవ్వబడినాయి మాస్టర్స్. అంటే తమో, రజో, సత్వ గుణాలు. తమో గుణంలో ఉన్నప్పుడు నిద్రావస్థలో, రజో గుణంలో ఉన్నప్పుడు అహంకార తత్వంతో, సత్వగుణంలో ఉన్నప్పుడు సాత్వికమైన జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాము అనేది ఇక్కడ గుణాల ద్వారా మనకి ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. అంటే తమో గుణం నుంచి రజోగుణంలోకి, రజోగుణం నుంచి సత్వగుణంలోకి ఎలా ప్రయాణించాలి, ఎలా జీవించాలి అనేది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్స్వ కర్మని. కర్మలు ఎలాంటి కర్మలు చేయాలి, కర్మ ఫలిక్ష అంటే కర్తృత్వ భావనతో ఆ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు ఎలా చేయాలి అనేది ఈ శ్లోకం ద్వారా వివరించినారు మాస్టర్స్. ఇంకా రెండవ అధ్యాయము 58వ శ్లోకంలోకి వెళ్తే, యదా సంహరతే ఛాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠాః. అంటే ఇక్కడ తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో, అదే విధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్ళించాలి. అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ఆ తాబేలు మనం ముట్టుకున్నప్పుడు ఎలాగైతే ముడుచుకొని పోతుందో, అలాగే ప్రతి మనిషి సందర్భానుసారంగా ఎలా తన యొక్క గుణాలను వ్యక్తపరచాలి, ఎలా వాటిని ఉపయోగించాలి, అక్కడ గదా లౌకికం మనము ఉపయోగించాల్సింది. అక్కడ కదా మన జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలి. అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గరతో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అన్న జ్ఞానాన్ని గూడా మనకు భగవద్గీత ద్వారా తెలుపుతున్నారు విషయాలను. మనము ఇప్పుడు 3వ అధ్యాయంలోకెళ్తే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్
కార్యతే హ్యవశ కర్మ సర్వః ప్రతిర్జైర్గుణ్యః. అంటే నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలో అయినా కర్మ చేయకుండా క్షణకాలమైనా ఉండడు. ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణ ఉపక్రమిస్తోంది. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ ఆ కర్మ చేయడం ద్వారా మనము జన్మరాహిత్యాన్ని ఎలా సాధించుకోవాలి, ఆ మోక్ష మార్గం వైపు ఎలా వెళ్ళాలి అన్న జ్ఞానాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా వివరించినారు. ఇది కర్మయోగం అనమాట. కర్మయేంద్రాన్ని సంయమ్య య ఆస్తే మానసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యసే. అంటే మూఢ బుద్ధి గలవాడు, ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో వాడే మిథ్యాచారి, అంటే డంబాచారి అనబడుతుంది. అంటే మనము ధ్యానంలో కూర్చొని ఉంటాం మాస్టర్స్. కానీ మనస్సు మాత్రము అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఏం లాభము? ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతామో అప్పుడే అసలైన జ్ఞానాన్ని మనము స్వీకరించే శక్తి మనకి ఈ విశ్వం ద్వారా ఇవ్వబడుతుంది మాస్టర్స్. ఇంకొకటి మనకి 4వ అధ్యాయంలోకి వెళ్తే మాస్టర్స్ మనకి ఇక్కడికి బహూని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. అంటే ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవి నాకు తెలుసు నీకు తెలియవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. అంటే మనము ఈ రోజు ఇక్కడ ఈ శరీరంతో ఉన్నాము అనంటే ఎట్లాంటి కర్మలను మనం చేసి ఉంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంటామో ఆ కర్మల యొక్క విశేషాలు నాకు తెలుసు. అంటే మనము ధ్యాన సాధన ద్వారా మన గత జన్మలను కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ గతంలో చేసినటువంటి కర్మానుసారమే మన జీవితాలను మళ్ళీ శరీరం తీసుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సాధన ద్వారా గత జన్మలను కూడా మనము ఇక్కడ తీసివేసుకునే అవకాశం ఉంటుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం నుంచి ఎట్లా మనం మోక్షం వైపు, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి ఎలా బయటికి రావాలన్నది ఆ శ్లోకం ద్వారా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఇంకా 4వ అధ్యాయము 7వ శ్లోకంలోకి వస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఓ భరతవంశీయుడా అర్జున, ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకు ఉంటున్నాను. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మనము ధర్మయుతంగా జీవితాన్ని గడిపినప్పుడు ఈ సృష్టికి ఎట్లాంటి హాని జరగదు. కానీ అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా, అధర్మము ఎ ఎక్కువ అయినప్పుడల్లా నేను మళ్ళీ మళ్ళీ ఈ శరీరాన్ని ధరించి ఈ భూమిపైకి ధర్మస్థాపన చేయడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా 4వ అధ్యాయము 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది మాస్టర్స్. ఎందుకనంటే సజ్జనుల సంరక్షణార్థము, జన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసము ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. అంటే ఇక్కడ సజ్జనులు, సరి అయిన మార్గంలో నడుస్తున్న వాళ్ళు సజ్జనులు, వారికి ఎటువంటి హాని కలుగుతున్నా కానీ ఈ ధర్మానికి ఎట్లాంటి హాని కలుగుతున్నప్పుడల్లంతా ఆ భగవంతుడు మానవ శరీరం తీసుకొని మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ భూమి మీదకి వచ్చి ఆ ధర్మ సంస్థాపన చేయడానికి నేను జన్మ తీసుకుంటాను అని చెప్తున్నారు. ఇక్కడ చాతుర్వర్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యమం. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయము గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. అంటే కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను. అంటే ఇక్కడ మనకి మానవులని డివైడ్ చేసినట్టు. ఇక్కడ బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుల్లాగా అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వాళ్ళని అక్కడ డివైడ్ చేసినారు. కానీ ఆ సృష్టి అంతా ఎవరు చేసినారు? ఆ భగవంతుడే చేసినారు. కాబట్టి వారి యొక్క కర్మలను ఎలా చేస్తూ వెళ్ళాలని అది అక్కడ వివరిస్తూ వచ్చినారు మాస్టర్స్. 5వ విభాగంలోకి వస్తే మనకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. అంటే
విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులు అన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు. అంటే ఒక పండితుడు, ఒక జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నటువంటి వ్యక్తి, ఒక ఆత్మ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది అనంటే, అది కుక్క కానివ్వండి, ఏనుగు కానివ్వండి, ఆవు కానివ్వండి, చండాలుడైనా గాని వారి పట్ల ఒకే రకంగా వ్యవహారం అనేది ఉంటుంది. అతడే అసలైన పండితుడు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. మనము 6వ అధ్యాయంలోకి వస్తే, ఉద్ధరేతాత్మానం ఆత్మానం అవసాద్యేత్ ఆత్మైవేహాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఎవరికి వారే ఉద్ధరణ చేసుకోవాలి గాని ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. అంటే ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని, ఆత్మ మన లోపల ఉన్నంత సేపు, మనల్ని మనం ఉద్ధరించుకున్నంత సేపు ఇక్కడ ఎట్లాంటి హాని కలదు. అంటే ఇప్పుడు మనము మన సృష్టికి మనమే సృష్టికర్తలము అని మనకి ప్రతిసారి చెప్పినారు. ఎందుకనంటే మనము ఆలోచన, మన దృష్టి ఏ భావనతో ఉంటుందో అదే మనకి సృష్టిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది. కాబట్టి ఇట్లాంటి దృష్టితో ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. 6వ అధ్యాయము 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఎట్లాంటి భావం వచ్చేసి, యుక్తమైన ఆహారము, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. అంటే మనం ఇదివరకు చెప్పినాం ఏంటి, ఆహారము, నడవడిక, కర్మాచరణ, యుక్తమైనటువంటి నిద్ర, ఇవన్నీ సమపాలలో మనం ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అన్న జ్ఞానాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినారు మాస్టర్స్. సో ఈ రకంగా భగవద్గీతని మొత్తం మనం అధ్యాయం చేస్తూ వెళ్తూ ఉంటే అసలైన జీవితాన్ని ఆనందదాయకంగా, అద్భుతంగా ఎలా జీవించాలనేది మనకు ప్రతి ఒక్క యోగంలో చెప్తూనే వస్తున్నారు మాస్టర్స్. ఇంకా మనకి ఆఖరిగా మనము 18వ అధ్యాయము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి, అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను అని 18వ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడు వివరించినాడు మాస్టర్స్. అంటే ఇక్కడ ధర్మము అంటే ఏ అంటే ఈ శరీరం ద్వారా అన్ని ధర్మాలు చేస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మోక్షానికి మనము అర్హులము కావాలి అనంటే అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్. ఈ శరీరంతోనే అన్ని బంధాల్లో ఉంటాము. కానీ బంధరాహిత్యంగా ఉన్నప్పుడు మాత్రమే, ఎట్లాంటి స్థితిలోనైనా కానీ అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ పరిస్థితులైనా కానీ, ఎటువంటి సిట్యుయేషన్స్ వచ్చినా కానీ సిట్యుయేషన్‌లో ఉంటాము. కానీ అంటించుకోకుండా ఎలా జీవించాలి అనేది మనకి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో చక్కగా వివరించినాడు మాస్టర్స్. అయితే ఈ భగవద్గీత అనేది అద్భుతమైన గ్రంథం మాస్టర్స్. నేను నాకు ఈ సెషన్ ద్వారా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు మాస్టర్స్. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ భగవద్గీతని నేర్చుకోవాలి, నేర్పించాలి కూడా. ఎందుకనంటే ఈ భూమి పైన ప్రతి ఒక్క జీవరాశి, మనం ఒక్కరమే కాదు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనంటే, ఈ విషయాలను వ్యక్తపరుస్తున్నాను అంటే అది ఒక ఎనర్జీ సిస్టమ్ ద్వారా, ఒక వైబ్రేషన్ ద్వారా, ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మనమే కాదు, మన చుట్టుపక్కలున్న ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ, మన చుట్టుపక్కలున్న ఎన్నో జీవరాశులు, మనకి కనిపించని వాళ్ళు కూడా వింటూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరికీ అందించబడుతుంది. కాబట్టి మనము అందరము ధ్యానం చేద్దాము, ధ్యానాన్ని పంచుదాము, జ్ఞానాన్ని పంచుదాము. ఇంత ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. సో ఒక్క ఇంట్లో ఏ రకంగా అయితే ఒక వ్యక్తి మాస్టర్స్ భగవద్గీత గురించి చాలా క్లుప్తంగా పైన పైన మాత్రమే తెలుసుకున్నాం మాస్టర్స్. ఇంకా లోతులకి తెలుసుకుంటే ఇంకా జీవితాన్ని అద్భుతంగా జీవించొచ్చు అని ఆశిస్తూ ప్రతి ఒక్కరు భగవద్గీతని అధ్యాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడితో నా యొక్క సెషన్ని నేను
కన్క్లూడ్ చేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నాయి, వాటిని గమనించుకోండి. వాటన్నిటి కూడా కాంతిని పంపిస్తున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ ఒక్కసారి మీరు గాలిని పీల్చి నాభి వరకు పీల్చి వదిలిపెట్టండి. నమస్కారం అండి. మనం ఈ ప్రతిరోజు నిత్యము ధ్యానం, స్వాధ్యాయము, సద్గతి సాంగత్యంలో భాగంగా మెడిటేషన్ చేసుకున్నాం. పూర్ణాత్మతోటి ఎలా కనెక్షన్ పెట్టుకోవాలి, మన ప్రకంపనలు ఈ రోజు మనము మన ప్రకంపన స్థాయిని మనం ఎలా పెంచుకుంటామని, దానికి సంబంధించిన పూర్ణాత్మ కనెక్షన్ తోటి మనము ఏ విధంగా పెంచుకుంటాం అనేది తెలుసుకుందామండి. అసలు మన ప్రకంపనలు ఎలా పెంచుకోవాలి అని అంటే కనుక, మరి మనము మన ఏదైనా హార్ట్ ద్వారా, హృదయ ద్వారాలను మనం తెచ్చుకోవటం ద్వారా మన ప్రకంపన స్థాయిని పెంచుకోవచ్చండి. మనల్ని మనం ముందు ప్రేమించుకోవడం ద్వారా కూడా మన యొక్క ప్రకంపనలు అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరగటం ఉంటాయి. ఎలా పెరుగుతుంది అంటే కనుక, మనము ఏదైనా మనల్ని మనం ప్రేమించుకోవటం అనమాట. అంటే మనలో ఉన్న కొన్ని భావాలు ఉంటాయి కదా, ఎందువల్ల జరుగుతుంది, ఇదేంటి అదేంటి అన్న భావాలు వస్తుంది కదా. నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు అబ్బాయి ఇలా ఎందుకు జరిగింది అన్న భావాలు మనలో కలిగి వాటిని అసహించుకోండి. నేను చాలా మంచివాడిని, నాకు ఎందుకని ఇలా జరిగింది, నేను ఇలాగా ఉండకూడదు అనుకున్నప్పుడు ఏదైనా ప్రతికూల భావాన్ని, అనుకూల భావాలు రెండింటిని కూడా మనము ప్రేమించడం అనమాట. అయితే మనము స్ట్రెంత్ గా ఉంటాం, బలంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, వీక్నెస్ వచ్చినప్పుడు ఒక విధంగా మనము ప్రవర్తిస్తుంటాం. ఎందుకంటే మనలో ఉన్న బలాన్ని ప్రేమించాలి, మనలో ఉన్న బలహీనతని. ఎందువల్ల అంటే కనుక మన ప్రకంపనలు, మన ఎనర్జీ సిస్టమ్ ఉన్న స్థితి వెళ్ళాలి అని అంటే కనుక మనల్ని ముందు ఫస్ట్ మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఓకే అన్న భావన చేసుకుంటూ, ప్రతికూల ఆలోచనలు వచ్చినా కూడా వాటిని కూడా మనము ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం? అలా ప్రేమించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే కనుక ఆ నెగిటివ్ భావాలు కూడా పాజిటివ్ గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఇతరులు కూడా మనం జడ్జి చేయకుండా మనల్ని మనము కన్విన్స్ చేసుకుంటూ మన స్థితిని మనం పెంచుకోవాలంటే నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్న స్థితికి రావాలన్నమాట. ఇతరులని ఎవరిని, మనకి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ ప్రేమపూర్వకమైన స్థితిలోనే చూడాలన్నమాట. ఆత్మస్థాయిలో వాళ్ళు తక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నేను హై లెవెల్లో, నేను చక్కటి ఆధ్యాత్మిక స్థితి, ఉన్నత స్థితిలో ఉన్నాను, అసలు నువ్వు ఎందుకని ఇంకా ప్రయత్నం చేయవు, నువ్వు ఎందుకు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నావు అనేసి వాళ్ళని కొంచెం తప్పు పడుతుంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని మనం తగ్గించిన వాళ్ళము. కాబట్టి వాళ్ళని వాళ్ళగానే ఉంచుకుంటూ మీ ప్రకంపనలు పెంచుకోవడానికి ముఖ్య ఏకైక మార్గం ఏంటంటే ప్రేమ. తర్వాత నో కామెంట్, నో జడ్జ్మెంట్. తర్వాత ప్రతి దాన్ని కూడా అనుమతిని ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమ తత్వంతో పాటు చూస్తూ వాళ్ళని క్షమించే క్షమాగుణాన్ని కూడా కలిగించాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక నెగిటివ్ భావాలు కనుక మన పట్ల వ్యక్తం చేశారు, ఇట్లా ఎంత ధ్యానం చేస్తారు కానీ ఇలాగా అలాగని మన విమర్శ గుప్పిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మన నుంచి ఇంకా ప్రేమని, మోర్ అండ్ మోర్ ప్రేమని కోరుకుంటున్నారు అనమాట. అందుకని వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి, క్షమించే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. మరి మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనకి పెరిగే కొద్ది ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా బాగుంటుంది అనమాట. అంటే ఎవరైనా మన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలన్నా జంకుతారు, భయపడతారు. ఎందుకంటే అమ్మో ఏదో శక్తి వీళ్ళని నడిపిస్తుంది అన్న భావన వస్తుంది. ఆ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం అంతా మారిపోయి అనుకూలంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ యువర్ ఫ్రీక్వెన్సీ రైజింగ్ అనమాట. మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంది అనమాట. మరి మీ యొక్క వైబ్రేషన్ కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కదానికి ఒక వైబ్రేషన్ ఉంటుందండి, మీరు గమనించుకోండి. తరంగాలు అంటారు వాటిని. ఆ తరంగాలు ఎలా అంటే, మీరు ఇక్కడ ఆలోచన చేస్తే కనుక, ఒక ఆలోచన చేస్తే అది యూనివర్సల్ లోకి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి, మీరు పాజిటివ్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ చేస్తే నెగిటివ్ వ్యక్తులు ఆకర్షిస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ గివెన్ బై యూనివర్స్. యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ లాంటిది అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక పక్క పాజిటివ్ గా ఆలోచిస్తున్నాయి, లోపల కూర్చొని ఏమవుతుందిలే అన్న ఆలోచనలు రిలీజ్ చేస్తున్నాం. మనము అనుకుంటున్నాం మన లోపల మనస, వాచ, కర్మణ అని కూడా ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము అనేది యూనివర్సల్ ఆల్వేస్ చెక్
సెట్ చేస్తూనే ఉంటుంది అనమాట. మీరు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా నథింగ్, మీ ఫ్రీక్వెన్సీ పెంచదు. పైకి ఎంతో బాగుంటుంది అన్న లెక్కన. కాబట్టి ఉన్నతలాల ప్రకంపన స్థాయికి మనం చేరుకోవాలి. ఎందుకు ఉన్నత తలానికే వెళ్ళాలి మనం? ఇంకెక్కడ తలాలు లేవా? వేరే వేరే ప్లేసెస్ లేవా? బోల్డ్ ఉన్నాయి కదా! విశ్వం అంతా కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క తలంలా ఉంటుంది. అంటే ప్రేమ తలం, ఉన్నత ఫ్రీక్వెన్సీ. సో, అలా ఆ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అవ్వాలి అనంటే గనుక మనలో ఒక ఎనర్జీ ఫీల్డ్ పెరగాలన్నమాట. ప్రకంపనలు పెంచుకోవాలి. మనం దానికి ఆ స్థితికి ఎళ్ళాలి అని. ఎలా పెంచుకుంటాం? మనం ఇలా ఉన్నాము. మేము ఎప్పటికప్పుడు అబ్బే! నాకేమొస్తుంది? నేనేం చేయగలను? నా వల్ల ఏం కాదు. ఆ! ఇలాంటి నెగెటివ్ మీ మీదే నమ్మకం లేని స్థితిలో నడిపించుకుంటూ, మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్న ప్రతి ఒక్క దాన్ని కూడా అంగీకరించుకుంటూ, మరి అలా నడుస్తూ ఉంటే మనకెలా ఉంటుంది? మనం ఉన్నత ఫ్రీక్వెన్సీకి వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని మీరు అడగండి. నాకు ఆత్మాభివృద్ధి కావాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నేనెళ్ళాలి. అంటే నా ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే నేనేం చేయాలి? అని మీలో మిమ్మల్ని మీరు అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అద్భుతంగా మీకు గైడ్‌లైన్స్ అనేది జరుగుతుందనమాట. ఆ ప్రకంపనలు మీరు పెరిగే విధంగా తను మీకు సహాయం చేసి గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటుందనమాట. మరి అట్లాంటి వాతావరణానికి ఎప్పుడైతే నేను ఆ వాతావరణానికి ట్యూన్ అవుతున్నానో అంటే, ఆ ప్రకంపనలు పెంచుకునే ఆ వ్యక్తులతో కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రకంపన స్థాయికి ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని ఏదో క్లాస్ చెప్పేసుకుంటే ఇక్కడ ఏదో ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే వి ఆర్ కనెక్టింగ్ విత్ అవర్ పూర్ణాత్మ అండ్ డూయింగ్ మెడిటేషన్ అన్నమాట. అప్పుడే కాంతి ద్వారా మన అనుసంధానం అయితే అణువణువు కూడా కాంతితోటి నింపబడి ఉంటుంది. ఇది ఒక ఫ్రీక్వెన్సీ అన్నమాట మనం. అదే ఒక్కళ్ళం కూర్చొని మనం చేసి కాంతిజాలం చేస్తే ఒక రకమైన మనకి ప్రశాంత స్థితికెళ్తున్నామే. అలాగే గ్రూప్ కాన్షియస్ అనేది ఉంటుంది. అలా గ్రూప్‌లో కూర్చొని చేస్తున్నప్పుడు ఆ మెడిటేషన్ ఏమవుతుంది, చాలా హై ఫ్రీక్వెన్సీకి మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రకంపనలు పెరిగే కొద్దీ మన లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రతీదీ కూడా దానికి ట్యూన్ అయిపోతాం అన్నమాట. మీరు ఒక్కళ్ళుగా చేయగలిగింది గ్రూప్ కాన్షియస్ ద్వారా మీరు సంకల్పాలు పెట్టుకొని నెరవేర్చుకునే ఆ స్థితి మీ లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ మన ప్రకంపనాలను పెంచుకునే విధానానికి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే గనుక దాన్ని ఏం చేస్తాం? అదే పట్టుకొని వేలాడుతూ గతాన్నే తలుచుకుంటూ ఉంటే మరి పూర్ణాత్మ అలా ఇష్టపడదండి. ఎందుకంటే గతం తలుచుకొని బాధపడుతుంది కొద్ది మన లోపల ఏమవుతుంది, మన ఎనర్జీ ఫీల్డ్ దెబ్బతింటుంది. ఫ్రీక్వెన్సీ మీరు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకుంటారు వెళ్ళిపోవాలి, నేను హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నతలా మాస్టర్స్ నా పునః నాకు కనెక్షన్ అవ్వాలి అనుకున్నాము. అనుకుని ఇక్కడ మనకి డిస్టర్బెడ్ మూడ్ లో ఉన్నాము ఒకవేళ. ఉన్నప్పుడు ఈ ఆలోచన నాకెందుకు కావాలి? నేను నా పుణ్యాత్మ కనెక్షన్ తో ఉంటున్నాను కదా! నా పుణ్యాత్మ కనెక్షన్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని భావన వచ్చేసి మనల్ని మనం తప్పు పట్టుకోవడం, మనల్ని మనం కించపరచుకోవడం, మనల్ని నాకు ఏం చేత కాదు, నా వల్ల కాదు అని ప్రతికూల భావాలన్నీ మనకి మనమే క్రియేట్ చేసుకొని ఒక దీంట్లోకి వెళ్తాం కదా! అప్పుడు మనకేమవుతుందంటే మన హృదయ స్పందన, మన హృదయంలో మన పూర్ణాత్మ చెప్పేటువంటి సందేశాలు కానీ, ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకునే ఎనర్జీ ఫీల్డ్ కానీ ఏమి మనకి దొరకదనమాట. ఆ దొరకకపోవడం వలన ఏం జరుగుతుందంటే, మనము ఉన్న స్థితి నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరల్డ్‌లో ఉండేటువంటి ఆ మాస్టర్స్ కనెక్షన్. ఎందుకంటే, అసలు మనం ఎందుకు పెట్టుకోవాలి? హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న మాస్టర్స్ తోటే ఎందుకు కనెక్షన్ పెట్టుకోవాలి? మనతోటి మనం ఎందుకు కరెక్ట్‌గా మనమే వెళ్ళిపోవచ్చు కదా! హైయర్ ఫ్రీక్వెన్సీకి. కాకపోతే ఎవరో ఒకళ్ళు మాస్టర్స్‌ని ఎందుకు ఇన్వైట్ చేసుకొని మనం అంతలాగా మెడిటేషన్ ఇవన్నీ ఎంతో చేసుకుంటున్నాము. మరి రోజంతా ఒక గంటలు కాదు కదా! రోజంతా మనం ఉండాలి. ఆ స్థితిలో ఉండాలి. మనం కనెక్షన్ పెట్టుకొని అన్న భావన మనలో కలిగి మీరు అంగీకరించాలి ప్రతిదానికి. యాక్సెప్టెన్స్ అన్నారు. ఉన్నత తలాలకి వెళ్ళడానికి అనుమతినివ్వండి అనే మెడిటేషన్ ఒకటి చేసుకున్నామండి. ఆ అనుమతిని మీరు గనుక ఇప్పుడు మీరిచ్చినట్లయితే గనుక, నేను నాకున్నతో కనెక్షన్ పెట్టుకున్నాను. నా యొక్క ఎనర్జీ ఫీల్డ్ మొత్తం కూడా ఫ్రీక్వెన్సీ అంతా పెరుగుతుంది. నేను ఆత్మస్థాయిలో ఉన్నతంగా ఉన్నాను. నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. నేను ఎవరిని కూడా జడ్జ్ చేయను. ఎవరిని కూడా కామెంట్ చేయను. అందరిని ప్రేమతత్వంతోటి, క్షమించే గుణంతోటి నేనుంటాను అని మీరు మీ పూర్ణాత్మతోటి గాని, లేకపోతే మీకు మీరే ఇలా చెప్పుకుంటూ ధ్యాన స్థితిలో గాని, ఎక్కువ భాగం మీరు ధ్యానం కానీ
ధ్యాన స్థితిలో ఉండడానికి, అంటే ప్రతి పని చేసినా కూడా ధ్యాన స్థితిలో చేసినట్లయితే మన ఫ్రీక్వెన్సీ ఎలా పెరుగుతుందంటే మన చుట్టూ వాతావరణం కూడా మార్పు అనేది సాధ్యమవుతుంది. అంటే మనలో ఏ భావాలైనా రానివ్వండి, నథింగ్ అబౌట్. ఎందుకంటే ఏవైనా వచ్చినా కూడా మీకేమి సంబంధం లేనట్టు. అంటే ఏంటండి, నాకెందుకు సంబంధం లేదు, ఈ ఆలోచన నేనే చేస్తున్నాను కదా, నా వల్ల అవుతుంది కదా, నేను ఇదే సాధించాలండి, నా వల్లనే ఈ పని అవుతుందండి అన్న భావాలు ఇలాంటివన్నీ పక్కన పడేసి అవన్నీ మనసు పెట్టేటువంటి మభ్యపెట్టే ఆలోచన. మన మీద మనకి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఖచ్చితంగా ఉండి తీరాలి, ఉంటుంది కూడాను. మరి ఎప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉంటున్నామా? ఆత్మజ్ఞాన పరంగానే మనం ఎదుగుతున్నామా? అవతల వ్యక్తిని మనం ఎలా చూస్తాం? మనసు పరంగా చూస్తే భేద భావాలు వస్తాయి. ఆత్మపరంగా చూస్తే ఆల్ ఇన్ వన్ లాగా మొత్తం విశ్వం అంతా నిండి ఉన్న మీ యొక్క రూపాన్ని అవతల వ్యక్తుల్లో మీరు చూసుకునే శక్తి, స్థితి, జ్ఞానము మీకు అలవడతాయి, అందుతాయి. అప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. చూడండి, మన ఇంట్లో మనకు తెలియకుండానే ఆహ్, ఒక పని వాళ్ళు అవ్వచ్చు, ఒక చేసేటువంటి ఎవరైనా సరే వాళ్ళని, ఎవరైనా ఇంట్లో భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మనం. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి వాదంతో దిగి మన ఎనర్జీ ఫీల్డ్ అంతా ట్రై చేస్తున్నాం. అంటే ఇలా జరుగుతుందని కాదు. ఊరికే జనరల్‌గా చెప్తున్న విషయం అన్నమాట. కామన్ విషయంగా చెప్తున్నాను. ఇప్పుడు రియాక్షన్ చేసుకొని మనం అనుకోవడం వల్ల మన ఫీల్డ్ ఇదవుతుంది. అప్పుడు మనమేం చేయాలి? మనము ఒక వివేకము, విచక్షణ జ్ఞానం ఉందనుకోండి. ఆత్మస్థాయిలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నామంటే, ఓకే. వాడు మనల్ని అర్థం చేసుకొని చేసుకోకండి. నేనెలా అవతల వ్యక్తిని అర్థం చేసుకున్నాను. అసలు నా ప్రవర్తన ఏంటి? నేనెలా ఉన్నాను? వాళ్ళని కామెంట్ చేస్తున్నానా? లేకపోతే వాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నానా? నా వాక్ ఎలా ఉంది? నా మనసు ఎలా ఉంది? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ పట్ల ఏ విధంగా భావాలున్నాయి అని గనుక మీరు కంపల్సరీగా ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్‌లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నట్లయితే, దానికి నాకు రావట్లేదండి అన్న భావన వచ్చింది. సపోజ్ వచ్చింది. నేను గమ్మున మాటలు వదిలేస్తున్నానండి. ఎంత సాధన చేసినా ఇంతేనండి. నాకు ఇలాగే ఉంటుంది అని మిమ్మల్ని మీరేం చేస్తున్నారు ఇక్కడ తగ్గించు కాదు. మీరు అలా చేయాల్సిందేంటి? యెస్, ఐ అప్రిషియేట్ మైసెల్ఫ్ అని భుజం తట్టుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు తట్టుకుంటే గనుక మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటికల్లీ పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు చేసే తప్పా, ఒప్పా అని బేరీ చేసుకోవడంతోనే సరిపోతుంది జీవితకాలం అంతా కూడా. అమ్మో! తప్పు చేస్తున్నామేమో అని నిజము, తప్పు, ఒప్పు అనేవి లేవు. ఎందుకంటే హ్మ్, నాకు తప్పుగా అనిపించింది మీకు ఒప్పుగా అనిపించింది. మీకు ఒప్పుగా అనిపించింది నాకు తప్పుగా అనిపించింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు ఘర్షణలో మనం పడుతున్నామంటే నాదే కరెక్టు, నేనే పర్ఫెక్టు, నా వల్లే ఇది అన్న భావన మనలో రాకుండా మన ఎనర్జీ ఫీల్డ్ డౌన్ అయ్యి ఉన్నత తలాలకు చెందినటువంటి ప్రకంపన స్థాయికి చెందినటువంటి మాస్టర్స్ తోటి మనకి కనెక్షన్ లేకుండా డౌన్ పాలైపోతున్నాం. సో మనము ప్రేమతత్వంతోటి, క్షమించే క్షమాగుణంతోటి, ఆత్మస్థితిలో ఉండి ఆలోచనలు చేస్తూ సర్వస్వము నిండి ఉన్నటువంటి ఆ ఆత్మని, పరమాత్మని మనం కనెక్షన్ పెట్టి మన లోపలే ఆ దైవం ఉన్నాడని తెలుసుకోవడానికి మన పూర్ణాత్మ ఇచ్చే సందేశాలు ప్లెయిన్ మైండ్‌గా వెళ్ళి ఆ సందేశాన్ని అలా అణువు కూడా ప్రకంపనా స్థాయి పెంచుకున్న కొలది మన లోపల ఒక్కొక్క కణం ఉత్తేజితమవుతుంది. ఆ కణానికి ఉత్తేజితమవ్వటం వల్ల మనమేమవుతాం, మన ఫ్రీక్వెన్సీ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. ఎందుకని అనంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం మెడిటేషన్ చేద్దామండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా వాల్యుబుల్ అండి. నేను చెప్పేవన్నీ. ఎందుకంటే నా అవగాహన స్థితి పరిధిని మించి నేను ప్రాక్టీస్ లేకుండా చెప్తున్నాను. బట్ ఏంటంటే మీకందరికీ అర్థం కావాలి. తప్పకుండా ఈ పూర్ణాత్మ గురించి మీరు అవగాహన చేసుకొని మీ పూర్ణాత్మతో మీరు కనెక్షన్ పెట్టుకొని యాక్టివ్ 20 ప్రాబ్లమ్స్ అయినా సరే యూ కెన్ సాల్వ్ ఈజీలీ. ఎందుకంటే మన మైండ్ ఆలోచించినట్టు మన ఆత్మ ఆలోచించినట్లయితే మన పూర్ణాత్మ కనెక్షన్ ఈజీగా ఓన్లీ ఫర్ ఫీలింగ్ దట్ యు ఆర్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సరే పరమాత్మ నాకు కనబడతాడా? నా కళ్ళకి కనబడతాడా? నా చెవులకి వినపడతాయా? నా మనసుకి వినపడుతుందా? ఇయన్నీ పెట్టుకోకండి. హాయిగా రిలాక్స్ స్టేట్‌లో ఉండి ఏదైతే మనము ప్రకంపన స్థాయి మనం పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామో దాన్ని మనం హృదయపూర్వకంగా ఇప్పుడు మనము మెడిటేషన్ ధ్యానం అనేది చేద్దామండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మేడం మెడిటేషన్‌లోకి వచ్చిందామండి. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి. రిలాక్స్.
మీ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్ని కూడా ఏకకాలం చక్కగా రిలాక్స్ స్టేట్ లో కలుగుతారు. మీ శిరోభాగం నుంచి మీ కళ్ళు, చెవులు, ముక్కు, మెడ భాగము, భుజాలు, వెన్నెముక స్ట్రైట్ గా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మీ పూర్ణాత్మ శక్తి ప్రవాహం అలాగా ఇస్తుంటుంది మీకు. రిలాక్స్. మీ శిరోభాగం నుంచి పాదాల వరకు కూడా రిలాక్స్ స్టేట్ లో ఉన్నారు. హడావుడిగా ధ్యానంలో కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వచ్చి ఆందోళన వస్తాయి. అందుకని ముందు మన శరీరాన్ని, మనసుని ధ్యానానికి సమాయత్తం చేస్తూ రిలాక్స్ స్టేట్ లో కూర్చుందాం. రిలాక్స్. సుదీర్ఘమైన 3 శ్వాసలు. నాభి వరకు శ్వాస, 3 శ్వాసలు. శ్వాస తీసుకునేటప్పుడు మీరు విశ్వశక్తిని అద్భుతంగా ఫీల్ అవుతూ తీసుకోండి. నాలో నేను పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటున్నాను. శ్వాస వదిలేటప్పుడు మీలో ఏమైతే ఉన్నాయో భయము, ఆందోళన ఇలాంటి సంబంధించిన ఆలోచనలు కానీ ఏమున్నా కూడా వదిలిపెట్టేస్తున్నారు. రిలాక్స్. My dear friends, my dear masters, dear gods. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారిని, స్వర్ణమాల పత్రి గారిని, ఆర్క్లేరియన్ హీలింగ్ టీమ్ ని, రేడియన్స్ సప్తర్షి మండలం నందుని, మహాతార్ బాబాజీ గారిని అందరినీ ఆహ్వానించుకుందాం. ఈ చుట్టూ కూడా ఉన్నత తలాలకి చెందినటువంటి జీవులు ఉన్నారు. మాస్టర్సే కాకుండా హయ్యర్ బీయింగ్స్ ఉన్నాయి. రిలాక్స్. మన పూర్ణాత్మ మనతో ఏకీభావంగా మన లోపల టచ్ చేస్తుంటుందండి. ఆ పూర్ణాత్మ యొక్క ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారు. ఆ ఎనర్జీ ఫీల్డ్ మీ లోపలికి వస్తే కాంతి రూపంలో ఉంది. పూర్ణాత్మ దేదీప్యమానంగా దివ్య తేజస్తో ఉంది. మీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అణువు కణకణము కూడా చీకటి కోణాలన్నీ కూడా వెలుతురుగా దగ్గ దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. డివైన్ ఎనర్జీ ఇస్ కమింగ్ ఇన్ యువర్ బాడీ. దివ్యమైన కాంతి, ఆ కాంతి మీ లోపల అన్ని కణాలని శుద్ధి చేస్తుంది. మీ చక్రాస్ ని క్లీన్ చేస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ పెంచడానికి సమాయత్తం చేస్తుంది. అద్భుతమైన స్థితిలో మీరున్నారు. రిలాక్స్ స్టేట్ లో. మీ చేయి హృదయం మీద పెట్టుకోండి. మీ హృదయంతో ఇప్పుడు మీరు ఇలా చెప్పుకోండి: మీ గుండె చప్పుడు మీకు వినపడుతుంది. రిలాక్స్. మీ హృదయంతో మీరు చెప్పుకోండి: ఓ నా హృదయమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతో అద్భుతంగా ఆ హార్ట్ తో కనెక్షన్ వస్తుంది. హార్ట్ కోరెన్స్ అక్కడ నుంచి బ్రెయిన్ లో న్యూరాన్స్ మీకు
రైళ్ల తరంగాలకు వెళ్తుంది. మీ హృదయంతో చెప్తున్నారు, ఓ నా హృదయమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక ఫ్రెండ్ ఎలా ఉంటున్నారు, చక్కగా ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడండి. మీ హృదయంతో, నాకు నీ యొక్క సహాయం చాలా అవసరం. ఇంతవరకు నేను నా మనసు చెప్పింది విన్నాను. అనేక ఘర్షణలకి లోనయ్యాను. నాలో జరిగే సంఘర్షణలకి నేను ఇంకా చెక్ పెట్టాలనుకుంటున్నాను. నీవు చెప్పే మార్గంలో నేను నడుస్తున్నాను. నీ యొక్క సహాయ సహకారాలు నాకు ఎంతో ముఖ్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమమైన దారిలో నేను నడుస్తాను, నన్ను అలా నడిపించు. మీ హృదయం మీకు కనెక్ట్ అవుతోంది. హృదయపూర్వకంగా ఆ కాంతి ద్వారాలు, హృదయ ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. ఆ ద్వారాలతో మీ పూర్ణాత్మ మీకు ఆ శక్తి ప్రవాహం చక్కగా మీ శరీరం అంతా కూడా ప్రవహింప చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఉన్నత స్థలాలకి చెందినటువంటి మాస్టర్స్ తోటి కనెక్షన్ పెట్టుకుని వాళ్ళ ఎనర్జీస్ తోటి మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ప్రేమ తత్వంతో ఆ హృదయాన్ని మీరు ప్రేమిస్తున్నారు. నువ్వు చెప్పేది నేను వింటాను. మీ హృదయం పూర్వకంగా చెప్పుకోండి మీతోటి, నువ్వు చెప్పేది నేను వింటున్నాను. నేను తప్పకుండా నీ బాటలో నేను ప్రయాణిస్తున్నాను. నువ్వు నాకు చక్కగా హెల్ప్ చేయి, సహాయం చేయి అని మీ హృదయాన్ని హృదయపూర్వకంగా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు. నా యొక్క ఫ్రీక్వెన్సీ పెంచే విధంగా ఏ ఏ కార్యక్రమాలు నేను చేపట్టాలో, ఏ ఏ మాస్టర్స్ తో నేను నాలెడ్జ్ తీసుకోవాలో, నా యొక్క ప్రకంపన స్థాయి పెంచడానికి నా పూర్ణాత్మ నాకు ఇచ్చేటువంటి సహాయ సహకారాలని అన్నిటి కూడా నేను ఉపయోగించుకుంటున్నాను అనుకోండి. మీకు మీరు చెప్పుకోండి. నీవు చెప్పే ప్రయాణంలో నీవు చెప్పే బాటలో నేను నడుస్తాను అనుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, రిలాక్స్. మీ హృదయాన్ని ఒక నక్షత్రంగా భావించుకోండి. ఆ హృదయం నుంచి మీకు ప్రేమ, కాంతి, క్షమ అన్ని ప్రతి ఒక్క కణ కణానికి కూడా ఆ కాంతి ప్రసరణ మీ హృదయం నుంచి, ఆ నక్షత్రం నుంచి మీ లోపలికి అణుగుణ వెళ్తుంది. కణ కణానికి కూడా చేరుతుంది. ఈ హృదయం నుంచి వచ్చే కాంతి, ఈ కాంతి కూడా మీ పూర్ణాత్మ రూపంలో అణువుకి కూడా హృదయానికి చేర్చి, ఆ హృదయం నుంచి మీ శరీరం అంతా కూడా కణం అంతా కూడా ప్రసరింపజేసి మీ లోపల మీ శరీరాన్ని సమతా స్థితిలో, బ్యాలెన్స్ స్టేట్ లో ఉంచుతుంది. ఎందుకు బ్యాలెన్స్ స్టేట్ లో ఉంచుతుందంటే మీ హృదయం మీకు చెప్తోంది ఇది కాదు, ఈ విధంగా ఉండు అని చెప్తున్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పూర్ణాత్మ కనెక్షన్ పెట్టుకున్నారు కాబట్టి హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఆ ఒక్క కనెక్షన్ అద్భుతంగా ఉంది. మీరు మీ హృదయం చెప్పేదంతా మీరు వింటున్నారు. మీ యొక్క శరీరం, మనస్సు అన్ని కూడా ఏకత్వ సమతా స్థితిలో ఉన్నాయి. కణకణానికి మీరు భావన చెయ్యండి. మీ హృదయం నుంచి వచ్చే కాంతి మీ శరీరం అంతా అణువణువున కూడా మీ చెస్ట్ భాగం నుంచి మీ నాభి భాగం దాకా, నాభి భాగం నుంచి కింద ప్రతి ఒక్క చక్రాస్ కి, మీ యొక్క థై, మోకాళ్ళు, పాదాలు అంత శరీరం అంతా అంతా కూడా పూర్ణాత్మ యొక్క అటువంటి అనుసంధానమై మీరు మీ హృదయం నుండి వచ్చే నక్షత్ర కాంతులతోటి దేదీప్యమానంగా దివ్యమైన తేజస్సు తోటి, డివైన్ ఎనర్జీస్ తోటి మీరు ఫీల్ అవుతున్నారు. మీకు
ఇలా చేసుకునేటప్పుడు ఏదో ఒక ఎమోషన్ మీ లోపలికి వస్తుంది. అంటే ఏదో ఏవేమి ఉన్నాయో గుర్తించండి. మీ లోపల ప్రేమతత్వం ఉందా? క్షమ ఉందా? శాంతి ఉందా? లేకపోతే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అయినటువంటి కోపం ఏదైనా సంఘటన గాని, జరిగిపోయినవి గాని గుర్తొస్తున్నాయా? వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాటిని ఫీల్ అవ్వండి. ఆ ఎమోషన్ తాలూకా గిఫ్ట్‌ని పొందండి. ప్రతి ప్రదేశము కూడా కాంతితోటి మీ శరీరంలోనే ఉన్నత తలాలకు చెందిన ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి, మీ ప్రకంపన స్థాయి దేని ద్వారా పెంచుకోవాలనుకుంటున్నారు? ప్రేమ ద్వారానా? కరుణ ద్వారానా? శాంతి ద్వారానా? అనే కాంతి వీటన్నిటిని కాంతి రూపంలో ఉన్నాయి కాబట్టి మరి మీరు ఏదుంది? నాలో ఏమున్నది? ఒకవేళ లో ఫ్రీక్వెన్సీ వచ్చినా కూడా మీరు గమనించండి. దాన్ని గుర్తించండి. ఆ యొక్క ఎమోషన్ తాలూకా ఫీలింగ్‌ని ఒక పాయింట్‌కి చేరుకుంటారు. మీరు దాన్ని ఆ ప్లేస్‌లోకెళ్ళి మీరు దానికి కూడా కాంతిని పంపిస్తున్నారు. ఎందుకంటే కోపం అనేది లో ఫ్రీక్వెన్సీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ లో లేదు, ఫ్రీ హై లేదు. ఎందుకంటే మీ మీ యొక్క ఎమోషన్స్ అన్నీ సమతా స్థితిలో బ్యాలెన్స్డ్ స్టేట్‌లో ఉన్నాయి. మీ హృదయం నుంచి వచ్చే కాంతి వాటినన్నిటిని సమతా స్థితిలో బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంచుతుంది. మీరు ఆ ఒక పాయింట్‌కి చేరుకున్నారు ఇప్పుడు. బ్యాలెన్స్ స్టేట్‌కి చేరుకున్నారు. ఏదో ఒక ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క సింబల్ అనేది ఉంటుంది. అది మీకు లవ్ సింబల్ కావచ్చు, స్టార్ సింబల్ కావచ్చు, లేకపోతే మళ్ళీ త్రిభుజాకారం పిరమిడ్ సింబల్ కావచ్చు. మీకు ఏ సింబల్ కనబడినా కూడా అది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఎనర్జీస్‌కి మీకు క్రియేట్ చేయబడుతుంది. రిలాక్స్ స్టేట్‌లో ఉన్నారు. మీరు మీ పూర్ణాత్మకి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈ యొక్క కాంతిని మీకు పంపించి అణువణువు కూడా బ్యాలెన్స్ స్టేట్‌లోకి తీసుకొస్తున్నాం. పూర్ణాత్మకి థాంక్ యూ చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించండి. మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకి చెందినటువంటి ఫ్రీక్వెన్సీకి చెందిన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వారి ప్రదేశాలకి ఆయా తలాలకి పంపించి వేయండి. హార్ట్‌ఫుల్‌గా ఈ ధ్యానం చేయించినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతా భావంతోటి ధన్యవాదం చెప్తున్నాను. కళ్ళ మీద చేతులు పెట్టుకొని థాంక్ యూ. 5, 4, 3, 2, 1. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, కల్పన గారికి, శేషు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.